వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లపై కేసీఆర్ ప్రభుత్వంలో సంతకాలు జరిగాయని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు ఒప్పందాలతో విద్యుత్ సంస్థల మెడ మీద కత్తి వేలాడుతోందన్నారు. ఒప్పందాలు అమలు చేయకపోతే అగ్రిమెంట్ ఉల్లంఘించినందుకు విద్యుత్ సంస్థలపై కేంద్రం చర్యలు తీసుకునే పరిస్థితి ఉందన్నారు సీఎం రేవంత్. విధిలేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు పెట్టాల్సి వచ్చిందన్నారు. నిజాలు ఒప్పుకొని ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. నరేంద్ర మోడీ గారు మీరు కలిసి 2017 జనవరి 14 నాడు జనవరి 4 నాడు సంతకాలు పెట్టినరు. ఇయాల ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందాలను ఒకవేళ అమలు చేయకపోతే, ఈ స్మార్ట్ మీటర్స్ బిగించకపోతే ఈ అగ్రిమెంటును ఉల్లంఘించడమని కేంద్ర ప్రభుత్వము డిస్కామ్ల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మెడ మీద కత్తి వేలాడుతుంది. వీళ్ళు చేసిన దుర్మార్గమైన ఒప్పందాలు తెలంగాణ రాష్ట్రానికి గుదిబండగా మారి, ఆనాడు వాళ్ళు ప్రేమించుకున్నప్పుడు సంతకాలు పెట్టుకున్నప్పుడు ఇవన్నీ కనిపిరాలి. కానీ ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెడితే రైతులు ఊరేస్తారని తెలిసి ఇవాళ మేము తిరగబడ్డాం. మేము 30,000 కోట్ల రూపాయలు తెచ్చుకోలేదు. ఎవరిని మభ్య పెడుతున్నారు అధ్యక్ష? ఇప్పుడు కూడా నేను స్పష్టంగా చెప్తున్నా, ఇది మీరు సంతకాలు పెట్టిందా కాదా, మీరు ఒప్పందాలు చేసిందా కాదా? ఈ 28 పేజీలలో మీరు సంతకాలు పెట్టి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఈరోజు విధిలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ శాఖకు కల్పించి మళ్ళీ కూడా అబద్ధాలతోని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుండు. ఇప్పటికైనా నీ అనుభవం అంతా అబద్ధాల కోసం వినియోగించకు. నీ అనుభవము కనీసము ప్రజలకు, రైతులకు, వినియోగదారులకు ఉపయోగపడే విధంగా, అదేవిధంగా గతంలో చేసిన పాపాలను సభ ద్వారా చర్చ వచ్చినప్పుడు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్తే రేపు రాబోయే రోజుల్లో 1 6 సీట్లు వస్తాయి. అంతే తప్ప ఇట్లనే అబద్ధాలు చెప్తే వచ్చేసారి ఒక్క వార్డు మెంబర్ కూడా గెలవారు అధ్యక్ష. ఈసారి పార్లమెంటు మెంబర్ పోయింది, ఒక్కటి రాలే, గుండుసూన్ వచ్చింది. ఇట్లనే మాట్లాడితే పంచాయతీ మెంబర్ కూడా గుండుసూన్ అవుతుంది అధ్యక్ష. కాబట్టి నేను వారికి చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి అబద్ధాలతోని మీరు ఎక్కువ కాలము ఎల్లదీయలేరు. మీరు ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో ఈ డాక్యుమెంటును మేము ప్రజలకు తీసుకొచ్చి పెట్టినాము, ఈ సభలో పెట్టినాము. ఇప్పటికైనా వాస్తవాలు బయటకు వచ్చినాయి. తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. ఇంతకాలం వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు ఏవైతే చెప్పిర్రో, మేము కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేసినాం, మేము సంతకాలే పెట్టలేదు, మేము మీటర్లు పెట్టమన్నాం, అన్నీ పచ్చి అబద్ధాలు అధ్యక్ష. సంతకాలు పెట్టిన అధికారులు నేను మళ్ళొక్కసారి చదివి వినిపించదలుచుకున్నా అధ్యక్ష. ప్రభుత్వం తరఫున పోయి సంతకాలు పెట్టింది అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ సదరన్ డిస్కామ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ శ్రీ రఘుమార్ రెడ్డి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ఎట్ ద సేమ్ టైం నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ తెలంగాణ ఏ గోపాలరావు, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. వీళ్ళందరూ స్పష్టంగా ఒప్పందాలు చేసి సంతకాలు పెట్టి ప్రజలు ఎప్పుడైతే గుర్తుపట్టి కర్రుగాల్చి వాత పెడతారని అనుకున్నారో అప్పుడు మాట తిప్పేసి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈరోజు ఈ ఒప్పందం ప్రకారం తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా జెన్కో అండ్ ట్రాన్స్కో విద్యుత్ శాఖ డిస్కామ్లకు ఈ ఒప్పందాన్ని అమలు చేయకపోతే ఈ అగ్రిమెంట్ను ఉల్లంఘించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విధి లేని పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు వినియోగదారులకు పెట్టక తప్పని పరిస్థితి మన ప్రభుత్వానికి, మన ప్రజలకు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా వారు క్షమాపణ చెప్తే బాగుంటుంది తెలంగాణ ప్రజలకని నేను మీ ద్వారా చెప్తున్నా. వారు మాట్లాడిన అబద్ధాలను అన్నింటిని కూడా రికార్డుల నుంచి తొలగించండి అధ్యక్ష.